రెండో రోజు వచ్చేసి సువేక్ అయితే రమ్మని చెప్పినాడు. ఈ డెంటింగ్ అండ్ పెయింటింగ్ చేపిస్తాను నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అని చెప్పేసి పొద్దున్నే 10 గంటలకైతే రమ్మని చెప్పేసినాడు. ఆ టైంలో నాకు డ్యూటీ ఉన్నా కూడా వాళ్ళని టాక్సీకి అయితే పంపించేసినాను. అతను పెట్టిన లొకేషన్ కి అయితే వెళ్ళిపోయాను షువేక్ కి. ఇతను వచ్చేసి మన ఇండియా అతను అనమాట. ఇతను వచ్చేసి షాక్ అయితే ఇచ్చాడు. 2 రోజుల తర్వాత అయితే రమ్మని చెప్పాడు. ఈ 2 రోజులు నానా తిప్పలు పడి మళ్ళీ 2 రోజుల తర్వాత అయితే వెళ్ళి కలిసినాను అతన్ని. 2 రోజుల తర్వాత రమ్మన్నాడు అని చెప్పేసి ఈ రోజు మార్నింగ్ వచ్చేసి బండి అయితే ఇచ్చేసా. బండిలో ఉన్న సామాన్లన్నీ తీసుకొని వెళ్ళాను. నా కోసం శివ తమ్ముడు అయితే వచ్చినాడు. నాకు వచ్చేసి పొద్దున బండి పెట్టేటప్పుడు సాయంత్రం లోపల అయిపోతుంది అన్న వచ్చేసి అని చెప్పాడు. నేను వచ్చేసి నా డ్యూటీ అయితే హైప్ చేసుకుని ఫాస్ట్ గా అయితే అక్కడికి వెళ్ళిపోయా. అనుకున్నట్టే పని అయితే కాలేదు. జస్ట్ డెంటింగ్ అయితే తీసి రబ్ అయితే చేసి ఆమెను పెట్టాడు అనమాట. వ్యాన్ మూల పెట్టేసినాడు. నిజంగా చాలా అంటే చాలా బాధేసింది. ఎందుకంటే 2 రోజులు అయింది, ఇప్పటికే 3వ రోజు ఈ రోజు. ఈ 2 రోజులు నానా కష్టాలు అయితే పడినాను వ్యాన్ కోసం. నాకు తెలిసిన కాడ వచ్చేసి నేను తయారు చేపిస్తానని చెప్పాను ఫస్ట్ లోనే. లేదు అక్కడ చాలా డబ్బులు ఎక్కువ అవుతాయని చెప్పేసి వాడికి తెలిసిన కువైట్ దగ్గర అయితే తీసుకొచ్చి పెట్టాడు బండి. ఇక్కడ చూడండి కార్లో సిగరెట్లు దాగి చెత్త ఎలా వేస్తున్నారు. ఆ వ్యాన్ కోసం నేను వచ్చి బాధపడతా ఉంటే మళ్ళీ ఈ డ్యూటీ ఒకటి చెప్పారు నాకు. సాయంత్రం 4:30 నుంచి అయితే ఇక్కడే ఉన్నాను. బుద్ధి ఊగిపోయింది. షట్టర్ కూడా మూసేసినారు. బండి పని అయితే కాలేదు. ఎందుకు కాలేదని చెప్పేసి ఒక మాట అయితే అడిగినాను. వాడు చెప్పిన మాటకి చాలా అంటే చాలా బాధేసింది. నువ్వు బండి పెట్టిన అతను డబ్బులు అయితే ఇవ్వలేదు, అతను డబ్బులు ఇస్తే నీ పని చేస్తాను చెప్పాడు. చేసేది ఏమి లేక మా మామ బండి తీసుకొని వచ్చుంటే దాన్ని తీసుకొని వెళ్తా ఉన్నాను. ఇది కూడా హ్యాండ్ అయితే ఇచ్చింది. ఇలా పొగ వచ్చేసి మధ్యలో అయితే ఆగిపోయింది. హ్యాండ్ తీసుకొని లేదో నెక్స్ట్ పాటలు అయితే చూడండి.